Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. నెల్లూరు జిల్లా కందుకూరులో కొంతమంది ట్రాన్స్జెండర్లు రెచ్చిపోయారు. దసరా దందా మొదలెట్టేశారు. దసరా దందా కోసం అంటే దసరా మామూలు కోసం కందుకూరులో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళిన కొంతమంది ట్రాన్స్జెండర్లు అక్కడున్న నర్సును దసరా డబ్బులు అడిగారు. అయితే ఆమె అడిగినంత ఇవ్వకపోవడంతో విచక్షణ రహితంగా ఆ నర్సుపై దాడి చేశారు ఈ ట్రాన్స్జెండర్లు. మామూలుగా కాదు, ఆమె కూర్చున్న చోటనే కుర్చీని కిందకు పడేసి ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ లాక్కొని బయటకు ఇసిరేసి ఇస్తావా లేదా, మేము అడిగినంత ఇవ్వాల్సిందే అంటూ ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఆమె నా చేతిలో ఏమీ ఉండదు, ఇచ్చింది తీసుకొని వెళ్ళండి అని చెప్పిన మాట వినకుండా ఆమెపై చేయి చేసుకున్నారు. ఈ పెనుగులాటలో ఆమెపై మొత్తం 6 ట్రాన్స్జెండర్స్ కూడా ఆమెను ఎంతలా హింసించారంటే ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ బయటకు తీసుకువెళ్ళి అక్కడ కూడా తగాదా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమా? ఇప్పటికే చాలామంది ట్రాన్స్జెండర్స్ మీడియా ముందుకు వచ్చి మా జెండర్ విషయంలో చాలామంది చులకనగా చూస్తున్నారు, భగవంతుడు ఇచ్చిన దానికి మేమేం తప్పు చేశాం, మమ్మల్ని ఎందుకు ఇంత చులకనగా చూస్తున్నారు, మాకు కూడా సొసైటీలో చాలా రైట్స్ ఉన్నాయి, మమ్మల్ని కూడా మనుషుల్లా ట్రీట్ చేయండి అని, మేము కూడా గౌరవంగా బ్రతకాలి అనుకుంటున్నాము అని కొంతమంది ట్రాన్స్జెండర్స్ రియలైజ్ అయ్యి వాళ్ళ పరిస్థితిని చెప్పుకుంటూ సో మేము పలానా ఇలా, కానీ మేము జెండర్ తెలిసిన తర్వాత ఇలా మారాం అంతే తప్ప మా చేతిలో ఏమీ లేదు, మాకు మాత్రం ఇలా ఉంటుందా, మా వల్ల మేము మా కుటుంబాలకి దూరం అయిపోయాం, మమ్మల్ని ఫ్యామిలీస్ కూడా రిసీవ్ చేసుకోవట్లేదు అంటూ ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ మరికొంతమంది ట్రాన్స్జెండర్స్ మాత్రం ఇదే అవకాశంగా మలుచుకొని తమ జెండర్నే ఒక వెపన్లా చూపించుకొని అవకాశంగా మార్చుకొని అడ్డగోలుగా డబ్బు సంపాదించడానికి తెగబడుతున్నారు. ఇది 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడే ట్రైన్లో బస్సులు ఆపి లేకపోతే రోడ్లపైన ట్రాఫిక్ సిగ్నల్ పడితే చాలు అలా పై పడిపోయి మరి ఫ్యామిలీస్ ఉంటే ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి, ఇచ్చేదాకా వదలరు. ఇవన్నీ ఎందుకు? మీరు కూడా గౌరవంగా బతకండి, ప్రభుత్వం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మీకు కూడా ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించడానికి, మీరు కూడా మంచి గౌరవప్రదంగా పని చేసుకొని పైసలు సంపాదించుకునేలాగా అనేక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం కూడా జరుగుతుంది. ఇప్పటికి చాలామంది ట్రాన్స్జెండర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కిల్స్ ప్రోగ్రామ్స్లో ట్రైనింగ్ తీసుకొని చక్కగా వాళ్ళు నిలదొక్కుంటూ వాళ్ళేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలామంది డాక్టర్స్గా మారారు, చాలామంది ఇంజనీర్స్గా మారుతున్నారు, కొంతమంది ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, కొంతమంది న్యూస్ యాంకర్స్గా కూడా మారి మీడియాలో కూడా మేము పని చేయగలుగుతాము అని కొంతమంది ప్రూవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా రకరకాల పనులు చేసుకుంటూ కూడా డబ్బు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితిలో కొంతమంది ట్రాన్స్జెండర్లు ఉంటే, మరికొంతమంది మాత్రం రౌడీ మోకల్లాగా పేటరేగిపోతూ అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడే అల్లర్లు సృష్టిస్తూ పబ్లిక్కి ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా ఏం చేస్తారు మీరు డబ్బులు అంటే ఏం చేస్తారో తెలియదు విచ్చలవిడిగా. ఇక్కడ నెల్లూరు జిల్లా కందుకూరులో ఈ నర్సుపై విచక్షణ రహితంగా దాడి చేయడానికి వచ్చిన ట్రాన్స్జెండర్లు కూడా మద్య మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఆమెపై దాడికి దిగారో సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు చూస్తేనే అర్థమవుతోంది. అలా అని వాళ్ళపైన ఏదైనా యాక్షన్ తీసుకుంటే పోలీసులపైనే మళ్ళీ వ్యతిరేకంగా వీళ్ళంతా ఏదో ఆందోళనలు చేస్తూ ఉంటారు ఎవరైనా ప్రశ్నిస్తే. కానీ ఇది సబబేనా? ఇది కరెక్ట్ అయినా? అసలు మీరు మనుషులే కదా. అక్కడ ఒక నర్స్ అంటే ఆమె చాలా బాధ్యత గల వృత్తిలో ఉంది, ఎంతోమందికి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్న ఆమెను పట్టుకొని అడిగిన డబ్బులు ఇవ్వలేదని చితక్కొట్టేసి చావగొట్టేస్తే ఆమెకి ఏదైనా జరిగితే ఆ కుటుంబం గురించి ఆమె గురించి వీళ్ళ కనీసం ఆలోచన చేశారా? వచ్చాము, మేమింతగా టార్గెట్ పెట్టుకున్నాము, వీళ్ళు ఇంత ఇవ్వాల్సింది, ఇవ్వకపోతే వాళ్ళు ఏదో చేసేయాలి, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు కానే కాదు. మేము కూడా మీడియాలో ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ని ఏంటమ్మా మీ కదా, ఏం చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు ఎంతో మంచి మాటలు చెప్తూ ఉంటే పబ్లిక్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నిజంగా మీరు ఇలా గౌరవంగా బ్రతకాలి అనుకుంటే పనిచ్చే వాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ మీరు పని కోసం ట్రై చేయకుండా మా జెండర్ ఇది అంటూ జెండర్ని చూపించుకుంటూ ఒక దందాగా మారి అందరూ ఒక గ్రూప్గా అన్నమాట, ఒకరు ఇద్దరు కూడా వెళ్ళరు, ఎంతో
ఎంతోమంది వెళ్తారు, షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏదైనా గృహప్రవేశాలు, ఏదైనా ప్రోగ్రామ్స్, శుభకార్యాలు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టాలి, ఇదే కదా అనువుగా మనం తీసుకోవాలి, అవకాశంగా తీసుకొని అందిన కాడికి డబ్బు తీసుకోవాలనే ఆలోచన కరెక్ట్ కానే కాదు. మీరు కూడా మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా రూపాయి అనేది చాలా విలువైనది. కష్టపడితే కానీ ఎవ్వరు కూడా సంపాదించుకోలేరు. కానీ మీరు ఇలా కొంతమంది రాగానే మీరు ఏదో చప్పట్లు కొట్టో లేకపోతే మీ స్టైల్లో మీరు ఏదో అడుగుతారు. అలా అడగగానే ఎందుకు ఇచ్చేయాలి? ఇచ్చింది తీసుకొని వెళ్ళి వాళ్ళని ఏదో బ్లెస్ చేసి వెళ్తే మిమ్మల్ని చాలా సెంటిమెంట్గా గౌరవంగా భావించే వాళ్ళు ఉన్నారు. మీరు చక్కగా దీవిస్తే వాళ్ళు డెవలప్ అవుతారు అని ఎంతోమంది వ్యాపార సంస్థల వాళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తారు. కానీ ఆ గౌరవం కూడా ఉంచుకోకుండా, నిలబెట్టుకోకుండా కేవలం కావలసినంత డబ్బు కోసం వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి తేవటం, వాళ్ళని గాయపరచాలి అనుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం ఎంతవరకు రాద్ధాంతం వెళ్తుందో తెలియదు, కానీ చాలా దారుణాతి దారుణం. ఆ మధ్య అనకాపల్లిలో కూడా ఒక ట్రాన్స్జెండర్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇవన్నీ ఎందుకు? అసలు మీరు సొసైటీలో అంత ఫ్రీక్వెంట్గా తిరగలేని పరిస్థితిలో ఉన్నాము, మమ్మల్ని కూడా గౌరవించండి, మమ్మల్ని కూడా ఆర్డినరీగా సాధారణమైన మనుషుల్లా ట్రీట్ చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకోండి అని అడుగుతున్న మీలో కొంతమంది మరి ఈ వ్యవహారాలు చేస్తే ఎట్లా తీసుకుంటారు? ఫ్యామిలీస్తో వెళ్తే ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ ఒక నర్సుని ఇంతలా చితక్కొట్టారే, మిగతా వాళ్ళు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకోగలుగుతారు? ఒకసారి మీ కమ్యూనిటీలో కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఘటనపై మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.